హలో హలో చెప్పండి. నమస్కారం మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారో గట్టిగా చెప్పండి. మేడం అది జైచాల్ మేడం. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము డిఎస్సి పోస్ట్పోన్ కావాలనుకుంటున్నాం మేడం. మీరు పోస్ట్ పోన్ కావాలనుకుంటుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండో అర్థమైంది కదా. వీళ్ళని అవును కావాలని ఎవరో రెచ్చగొడుతున్నారు, రెచ్చగొట్టడం వల్లనే వీళ్ళంత బిహేవ్ చేస్తున్నారు, మేము ఉద్యోగాలు ఇస్తామంటే వద్దంటున్నారని మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం, మెజారిటీ పీపుల్ ఏ న్యూస్ ఛానల్లో మీరు పోల్ పెట్టినా కానీ 95% వద్దనే కోరుకుంటున్నారు మేడం. ఉమ్, కానీ వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేయిస్తున్నారు, బీజేపీ వాళ్ళు చేస్తున్నారు అని వీళ్ళు ఊహించుకొని నిరుద్యోగుల పుట్ట కొడుతున్నారు మేడం. ఒక మాటలో మళ్ళీ కరెక్ట్గా రాష్ట్ర ముఖ్యమంత్రికి గట్టిగా అర్థమయ్యేలా చెప్పండి. అసలు మీరు ఎందుకు వాయిదా వేయాలని కోరుకుంటున్నారు అనేది ఒక్క ముక్కలో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. వాళ్ళ స్వార్థం కోసం, టీచర్ల ప్రమోషన్ల కోసం మధ్యలో టెట్ తీసుకొచ్చి, ఉమ్, టెట్ మాకు అవసరం లేదని మేము ముత్తుకున్నా వాళ్ళ ప్రమోషన్ల కోసం టెట్ తీసుకొచ్చి, టెట్కు డిఎస్సి మధ్యలో 20 days మాత్రమే ఉన్నాయి మేడం. మా బుక్స్ చూడండి, దాదాపు 55 బుక్స్ మేడం. ఉమ్, అవి చదివినా కూడా అందులోకి రాస్తాన గ్యారంటీ లేదు. ఉమ్, అన్ని బుక్స్ చదవంగా డైలీ 16 గంటలు చదవంగా కూడా అయితే లేదు. ఈ 20 days లో మాకు ఫస్ట్ డే షెడ్యూల్ ప్రకారం పర్మనెంట్ షెడ్యూల్ అదే ఉంటుందన్నా మాకు మైండ్ లో ఫిక్స్ అవుతుంటుంది మేడం. ఓకే. తాత్కాలిక షెడ్యూల్ అని చెప్పి జస్ట్ 10 days బ్యాక్ ఇదే షెడ్యూల్ అని చెప్తే మేము ఏ విధంగా ప్రిపేర్ అవుతాం మేడం? రివిజన్ కన్నా కనీసం ఒక 45 days ఉండాలి కదా మేడం. కానీ మేము మాత్రము సవాలే లేదు, మేము టైంకు నిర్వహిస్తాము అనేసి మొత్తం రంగం సిద్ధం చేసిరు కదా. మరి ఎట్లా మరి ఈ చివరి నిమిషంలో మీ ఆవేదన చూస్తుంటే చాలా మందికి రాష్ట్ర వ్యాప్తంగా బాధ అవుతుంది, కానీ వీళ్ళకి మాత్రము అసలు మీరు కన్నీళ్ళు పెట్టినా వాళ్ళకి ఏం కరుగుతలేదు. నేనే చెప్తుంది కదా మేడం, ఒక చిన్న విషయం మేడం. చెప్పండి. తీన్మార్ మల్లన్న గారు ప్రజెంట్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్సీ గారు, మన నిరుద్యోగుల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్సీ గారు అయినా కూడా ప్రభుత్వానికి డిఎస్సి ఇప్పుడు నేను పోలు పెట్టిన 85% పీపుల్ వద్దనే కోరుకుంటున్నారని చెప్పి మాకు రికమెండేషన్ లెటర్ ఇచ్చిన అయిన లెటర్ కూడా పట్టించుకోని ప్రభుత్వం ఆయన ఎమ్మెల్సీగా ఆయన ఉండడం ఎందుకండి? ఆ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్సీ గారు చెప్తేనే వినని ప్రభుత్వం అయితే మన నిరుద్యోగుల బాధలు ఇంకెక్కడ అర్థమవుతుంది? మమ్మల్ని ఏ మీడియాలో కలవనిచ్చినా మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చేయిస్తున్నారు అని చెప్పబడుతుంది. ఇప్పుడు మీలాగా కవర్ చేసే మీడియా ఉంటేనేమో అసలు అవి బయటకు రానియకుండా క్లోజ్ చేయడము, ఇంతకుముందు జీ న్యూస్ లో చూసా కదా రిపోర్టర్నే కొట్టడము, ఇంత ఘోరం సిచ్యువేషన్ మేడం. అంటే మేము 10 సంవత్సరాల టీఆర్ఎస్ లా ఏవైతే అనుభవించినామో ఈ 6 నెలల్లో అంతకు మించి చుక్కలు కనిపిస్తున్నాయి మాకు. మేము కోరుకున్నది ఏంటి మేడం? మాకు జాబ్స్ పోస్ట్ పోన్కి అవకాశం లేదు. సో ఏంటి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మాలాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడితే ఏమంటారు అంటే అనవసరంగా మీరు విద్యార్థులను రెచ్చగొడుతున్నారు అనేసి మా మీద వాళ్ళు నెపం మోపుతున్నారు. మీకు సపోర్ట్ గానే మీ వాయిస్ కోసం ఈ రోజు ఒక ప్లాట్ఫామ్ కల్పించాము. మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది మరి? మేడం, ముందుగా మీకు మిర్రర్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు మేడం. మీరైనా మా బాధను గుర్తించినారు. కాకపోతే ఏంది మేడం, మేము ఏమనేది ఏంటంటే దాదాపు తీన్మార్ మల్లన్న గారు కావచ్చు, కోదండరామ్ సార్ కావచ్చు, అరగోపాల్ సార్ కావచ్చు, నిన్న వాళ్ళందరూ వాళ్ళకందరూ కళ్ళు కనబడతలేవు, షవులు వినపడతలేవండి. ఇంకా వాళ్ళని నమ్ముకున్న మీకు కోదండరామ్ సారే పచ్చి అబద్ధం ఆడుతున్నాడా, లేకపోతే ఆయనకు తెలియదా? ఆయన ఎక్కడికి వెళ్ళాలి? ఆయన వెబ్ నోట్ లో మామూలుగా ప్రెస్ నోట్ లో నేను ఇప్పుడే మహేందర్ రెడ్డి గారితో మాట్లాడాను అంటాడు. అసలు మహేందర్ రెడ్డికి డిఎస్సికి ఏం సంబంధం మేడం? టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు డిఎస్సి కండక్ట్ చేస్తారని ఆ మాత్రం కూడా తెలియదా? డిఎస్సి కండక్ట్ చేయదు టీజీపీఎస్ అని తెలియదా? డిఎస్సి ఎవరు కండక్ట్ చేస్తారో కూడా తెలియదా? విద్యాశాఖ కండక్ట్ చేస్తారో తెలియదా? మోసం చేస్తున్నట్టే కదా ఈ రకంగా. 100% మేడం. ఆయన కలవాల్సింది బుర్ర వెంకటేశం గారిని. ఇంకోటి మేడం, అసలు ప్రాబ్లం అనేది మొత్తం మిస్గైడ్ చేస్తున్నారు ప్రతి మీడియా వాళ్ళు. మా ప్రాబ్లం ఏంది? టెట్కు డిఎస్సి మధ్యలో గ్యాప్ లేదని మేడం మా కోరిక. దాన్ని ఏం చేస్తున్నారు అంటే టీఎస్సీ గ్రూప్ 2 మధ్యలో గ్యాప్ లేదని చెప్పి క్రియేట్ చేసి గ్రూప్ 2 వాళ్ళని ఎక్కువ మెంబర్స్ ఉన్నారు కదా అని చెప్పి వాళ్లకు మన డిఎస్సి ముందు పెట్టి గ్రూప్ 2 మళ్ళీ డిసెంబర్ దాకా పొడగేది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు కూడా ఒక నిరుద్యోగులే, మాలాగా నిరుద్యోగులే. వాళ్ళకి న్యాయం జరిగినా మాకు ఇబ్బంది లేదు మేడం. వాళ్ళలాగానే వాళ్ళకు 3 నెలలు పెంచితే మాకు 45 days పెంచమంటున్నాం మేడం. మా న్యాయబద్ధమైన కోరిక ఖచ్చితంగా చేయాల్సిందే. మేము దీనికోసం ఎంతకైనా తెగిస్తాము. ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ముందుకేసి ఖచ్చితంగా ఎగ్జామ్ పెట్టినా కూడా మేము మూకుమ్మడిగా ఎగ్జామ్ బైకాట్ చేస్తాము. అవసరమైతే చలో ఢిల్లీ నిర్వహిస్తాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. జగిత్యాల నుంచి తను డిఎస్సి
రాయబోయే విద్యార్థి ఆస్పిరెంట్ కాల్ చేశారు. విషయం ఏంటని చెప్తున్నారు, ఒకసారి వినండి. నేను ఆ వీడియోలు కూడా మీకు చూపిస్తా. ఎన్నెన్ని పుస్తకాలు ఉన్నాయంటే ఆ పుస్తకాలను మనం చదివితే, ఆ ఉద్యోగాల కోసం మనం ఎదురు చూస్తే కనీసం వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు ఆవేదన పడుతున్నారు అనేది అర్థమవుతుంది. ముందు కనీసం ఈయనకన్నా అర్థం కావాలి కదా.